హలో హలో గైస్, గైస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హరిత గారు. నిన్న యూట్యూబ్ లో చేసినప్పుడు చాలా మంది నన్ను ఎక్కువగా అడిగిన క్వశ్చన్, అక్క మీరు ఏ ఫోన్ లో వీడియోస్ తీస్తారు, అసలు వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఏ యాప్ లో ఎడిట్ చేసుకోవాలి, ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని చెప్పి నన్ను చాలా మంది అడిగారు. అలాగే వీడియో కూడా క్లారిటీగా క్లియర్ గా చేయండి అక్క, మాకు యూజ్ అవుతుంది అని అడిగారు. అందుకే ఈ వీడియో మీకోసమే. అలాగే మేము ఎటువంటి అప్లికేషన్స్ యూస్ చేస్తాం, మేము యాక్చువల్గా ఆండ్రాయిడ్ అలాగే iOS రెండు ఫోన్లు యూస్ చేస్తున్నాం అనమాట. వీటిలో అయితే అంటే ఆండ్రాయిడ్కి ఒక యాప్ బాగా వర్క్ చేస్తుంది, అలాగే ఐఫోన్స్కి ఇంకొక యాప్ బాగా వర్క్ చేస్తుంది. సో ఏది దేనికి కాంపాక్ట్గా ఉంటుందో మీకు ఆ యాప్స్ నేమ్స్ అండ్ లోపల యూజ్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, అలాగే వాటిని ఎలా యూస్ చేయొచ్చు, వాయిస్ ఓవర్ ఎలా ఇస్తాం, అలాగే మేము ఏ మైక్స్ యూస్ చేస్తున్నాం, ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అన్నది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ముందుగా అయితే కనుక ఫస్ట్ వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరు నచ్చిన ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇస్తూనే ఉంటాం. సో మీరు ఏమన్నా మాతో చెప్పాలనుకున్నా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయొచ్చు, లేదా మనం లైవ్కి వస్తూ ఉంటాం ఎవ్రీడే ఒక రోజైనా సరే. కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన నోటిఫికేషన్ సింబల్ దగ్గర ఆల్ అని పెట్టుకుంటే మీరు లైవ్ చేసినప్పుడు మీకు వస్తూ ఉంటాయి. సో లైవ్లో కూడా మేము మ్యాక్సిమం డౌట్స్ అన్ని క్లియర్ చేస్తున్నాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు ఇక్కడ కింద కామెంట్ చేసి సరే నెక్స్ట్ దానికోసం ఒక సపరేట్ వీడియో చేస్తూ ఉంటాం. స్టార్టింగ్ అందరూ ఫేస్ చేసేది ఎడిటింగ్ దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే అది పెద్ద విజయం అనుకుంటారు, మనకి రాదేమో, అది వేరే వాళ్ళు చేస్తారేమో అనుకుంటారు, కానీ చాలా ఈజీ. ఇప్పుడు చాలా మంది హౌస్ వైఫ్స్ వాళ్ళంతటి వాళ్ళే కొత్తగా వచ్చిన అప్లికేషన్స్తో చాలా ఈజీగా చేసుకోగలుగుతున్నారు. ఈవెన్ హరిత నువ్వు కూడా అంతే కదా? అవును, నేను కూడా ఒక రోజు మా హస్బెండ్ ఎడిట్ చేస్తుంటే పక్కనే కూర్చొని నేర్చుకున్నా. నెక్స్ట్ రోజు నుంచి నేనే ఎడిటింగ్ చేసుకుంటున్నాను. సో హౌస్ వైఫ్స్ ఎవరున్నా, లేకపోతే స్కూల్ స్టూడెంట్స్ ఉన్న ఎవరైనా సరే, ఇది మీకు యూట్యూబ్ వీడియోస్ కోసం మాత్రమే కాదు, పర్సనల్గా ఏదైనా ఒక వీడియో మంచిగా ఎడిట్ చేయాలన్నా సరే మీకు యూజ్ అవుతుంది. కాబట్టి సో వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. సో నేనైతే అప్లికేషన్ నేమ్ చెప్తున్నాను చూడండి. మేమైతే కనుక ఎక్కువగా వాడేది, అంటే చాలా అప్లికేషన్స్ ఉంటాయి, మేమైతే ఎక్కువగా వాడేది, మేము ఐఫోన్లో చెప్తున్నాను, విఎన్ అండ్ క్యాప్కట్. క్యాప్కట్ డౌన్లోడ్కి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, కాబట్టి నేను క్యాప్కట్ గురించి ఎక్కువ చెప్పను, విఎన్ గురించి చెప్తాను. విఎన్ అనేది నాకు చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ అయ్యే యాప్, ఎక్కువ దానిలో యూజ్ చేస్తూ ఉంటాం. హరిత ఇప్పుడు దానిలో మాస్టర్ కూడా అయిపోయింది. అవును, విఎన్ లో చాలా ఈజీగా ఉంటది. ఎవరికి రాకపోయినా సరే ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకుంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో అందుకే మనం ఈజీగా ఉండడానికి విఎన్ నేర్చుకుందాం. బట్ ఆండ్రాయిడ్ వాళ్ళకైతే కనుక విఎన్ డౌన్లోడ్ అవుతుంది, కొంచెం ల్యాగ్ అవుతుంది అనమాట. అలాంటి వాళ్ళకి క్యాప్కట్ యూజ్ అవుతుంది. కాబట్టి నేను క్యాప్కట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ తక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే అది మన దగ్గర డౌన్లోడ్ యాప్ కాదు, అది చైనీస్ యాప్. మనం మోడ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో విఎన్ కూడా ఉంటుంది ఆండ్రాయిడ్లో. మీరు సామ్సంగ్ మొబైల్స్ హై ఎండ్ సిరీస్ కానీ, లేదంటే కొంచెం మంచి గేమింగ్ ఫోన్స్ కానీ అయితే ఫ్రీక్వెంట్గా వర్క్ చేస్తుంది. కొంచెం బేసిక్ మొబైల్స్ అయితే విఎన్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఐఫోన్లో మాత్రం ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. మీ దగ్గర ఐఫోన్ ఎవరు ఉంటే కనుక కంపల్సరీ మీరు టక్మని విఎన్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు. ఇంక ఫిల్మోరాలు, ఇన్షాట్ లాంటి ఏం వాడాల్సిన అవసరం లేదు, అలాగే ఏ డబ్బులు కట్ అవసరం లేదు. విఎన్ కంప్లీట్లీ ఫ్రీ, మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు విఎన్ని. సో మనం ఇప్పుడు విఎన్ ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి. సో నేను మా మొబైల్ ఎలా ఉంటుందో మీకు అలాగే చూపించబోతున్నాను. మేము ఎక్కువ యూజ్ చేసేది విఎన్, యాప్ నేమే ఓన్లీ విఎన్. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా, అది క్యాప్కట్. క్యాప్కట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా మనం విఎన్ గురించి చూద్దాం. విఎన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మీకు ఇది ఆండ్రాయిడ్లోను అలాగే ఐఓఎస్లో రెండింటిలోనూ సపోర్ట్ అవుతుంది. మీరు డైరెక్ట్గా యాప్ స్టోర్లోను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓపెన్ చేయగల ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ చూసారా, ప్రాజెక్ట్స్, వర్క్స్, బెస్ట్ క్లిప్స్, టాంప్లెట్స్ అని ఉన్నాయి. సో మనం మ్యాక్సిమం ప్రాజెక్ట్స్ అనేది మాత్రమే యూజ్ చేస్తాం. వర్క్స్ ఏంటంటే కనుక మనం ఎక్స్పోర్ట్ చేసినవి, అంటే ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్ చేసినవి ఈ ఫోన్ నుంచి ఇవి 6 ఉన్నాయన్నమాట మన వర్క్స్ ఎక్స్పోర్ట్ అయినవి. ప్రాజెక్ట్స్ అంటే ఈ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాయి మనం. సో ఓపెన్ చేయగల ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ ప్లస్ సింబల్ అని చూసారా, ఈ ప్లస్ సింబల్ మీద నొక్కగానే మనకి న్యూ ప్రాజెక్ట్ అని వచ్చింది. ఇప్పుడు నేను న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మన గ్యాలరీలో ఉన్న వీడియోస్, ఇవన్నీ కూడా మనం చూస్తున్నవన్నీ కూడా గ్యాలరీలో ఉన్న వీడియోస్. దీనిలో నుంచి నేను ఒక 4 వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇవి మొన్న బిర్యానీ రివ్యూ ఇస్తున్నప్పుడు నేను వీటిని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. 1 2 3 4 5 ఒక 5 వీడియోస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూసారా కింద ఈ యారో సింబల్ నొక్కగానే ఇంపోర్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం వేరే యాప్స్ అయితే కనుక ఇక్కడే చాలా టైం తీసుకుంటాయి, తిరిగి విసిగిస్తాయి. కానీ యాప్ చాలా ఫాస్ట్గా తీసుకొని చూసారా, ఇది ఐఫోన్ కాబట్టి ఇంకొంచెం ఫాస్ట్గా వర్క్ చేస్తుంది యాప్. సో మనం ఏదైనా వీడియో తీసుకోగానే మీరు ఒకళ్ళు వాయిస్ ఓవర్ ఇచ్చుంటే కనుక అదే వాయిస్ని మెయింటైన్ చేయొచ్చు. ఒకవేళ మీరు వెనక వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే వీడియోలో వాయిస్ మనకు సంబంధం లేదు, మనం వెనక ఒక వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నప్పుడు ఈ పక్కన వాల్యూమ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ వాల్యూమ్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే ఇక్కడ వీడియో వాల్యూమ్ మొత్తాన్ని మనం తీసేసి అప్లై టు ఆల్ కొట్టేసామంటే, చూసారు ఇక్కడ అప్లై టు ఆల్ బటన్ కనబడుతుంది కదా, ఈ అప్లై టు ఆల్ కొట్టేసామంటే అన్నీ సైలెంట్ అయిపోతాయి అనమాట. వీడియోస్ అన్నీ కూడా ఫుల్ కామ్ అయిపోతాయి, ఇంకా సౌండ్ ఉండదు. మీరు చూడండి, సౌండ్ ఫుల్గానే ఉంది, సౌండ్ రావట్లేదు. ఓకేనా? ఫస్ట్ మనం వీటిని ఎడిట్ చేయడం నేర్చుకుందాం, తర్వాత వాయిస్ ఓవర్. ఇప్పుడు ఈ క్లిప్ ఉంది కదా, ఒకవేళ దీన్ని నేను కట్ చేయాలనుకుంటే కనుక చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఒకవేళ దీన్ని సైజ్ తగ్గించుకోవాలనుకుంటే జస్ట్ ఇలా ఈ కార్నర్ నుంచి ఇలా
ఈ కార్నర్ నుంచి ఇలా అంటే మన ఫ్రంట్ సైడ్ తగ్గించుకోవాలంటే జస్ట్ ఇలా 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 స్క్రోల్ చేయడం మాత్రమే. జస్ట్ మనం ఈ పక్క నుంచి ఈ పక్కకి ఇలా జరిపామంటే ఆటోమేటిక్గా బిట్ కట్ అయిపోతుంది అనమాట. లేదు ఈ లాంగ్ వీడియో బాగుంది, ఇక్కడ దాకే బాగుంది, ఈ నెక్స్ట్ పక్కది కట్ చేసేయాలనుకుంటే జస్ట్ మీద క్లిక్ చేయగానే ఈ కింద మనకి స్ప్లిట్ అనే ఆప్షన్ వచ్చింది చూసారా? ఈ స్ప్లిట్ అనే ఆప్షన్ నొక్కారంటే ఇది 2 అయిపోయింది. ఈ 2 ముక్కలుగా అయిపోయింది. నాకు ఈ ముక్కే కావాలి, ఈ ముక్క వద్దనుకుంటే దీని మీద జస్ట్ ఇలా టచ్ చేసి డిలీట్ చేస్తే ఆ ముక్క అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట. సో, ఇలా మనం వీడియోస్‌ని ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ వీడియోకి మధ్యన ట్రాన్సిషన్స్ ఏమైనా పెట్టాలి అనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి వీడియో మామూలుగా స్మూత్‌గా ఉంది. జస్ట్ అలా వెళ్ళిపోతుందన్నమాట వీడియో. లేదు ఈ రెండిటి బిట్స్ మధ్యలో మనం ఏదైనా పెట్టాలి అనుకుంటే ఈ మధ్యలో ప్లస్ అనే సింబల్ కనబడుతుంది కదా మీకు. ఈ ప్లస్ కనబడుతుంది కదా! ఈ ప్లస్ అనే సింబల్‌ని మనం ట్యాప్ చేయంగానే ఈ ప్లస్ సింబల్‌ని ట్యాప్ చేయంగానే ఇవి ట్రాన్సిషన్స్ అనమాట. రకరకాల ట్రాన్సిషన్స్ ఉంటాయి. చూసారా? ఈ ట్రాన్సిషన్ వేసామనుకో అలా బ్లాక్ అవుతుంది. ఇది వేసామనుకోండి ఇలా జూమ్ అవుతుంది. ఇలాంటివి పెడితే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది వీడియో. నేను ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి వీడియో ఎలా ఉంటుందో. నెక్స్ట్ పార్ట్‌కి వెళ్ళేటప్పటికి కొంచెం ఇంట్రెస్ట్‌గా మారుతుందనమాట. అలా మనం అన్నిటిదే చూసుకోవచ్చు. ఒక క్లిప్ నుంచి ఇంకో క్లిప్‌కి వెళ్ళేది ప్రతి దగ్గర ఈ ప్లస్ సింబల్స్ ఉంటాయి. మీరు గమనించారో లేదో. వీటి నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఈ ఓపెనింగ్ ఉంది. ఓపెనింగ్‌కి ఏదైనా ఎఫెక్ట్ పెడితే బాగుంటుంది అనుకుంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఎఫెక్ట్స్ అని కనబడుతుంది కదా మీకు. ఈ ఎఫెక్ట్ సింబల్ మీద నొక్కామనుకోండి. ఇవన్నీ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఫ్రీయే. మనం వీటికి ఏటికి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్ కూడా ఆన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మనం డౌన్లోడ్ చేసుకుంటే ఇంకా అవి అలా యూజ్ అవుతూనే ఉంటాయి. సో, కొంచెం బాగుంటాయి అనమాట. ఈ ఎఫెక్ట్ బాగుంటది. ఇది యూజ్ చేస్తున్నాను నేను. సో, ఇప్పుడు చూడండి ఓపెనింగ్ ఎలా వస్తుందో. ఓపెనింగ్ ఎఫెక్ట్ అనమాట అది. సో, ఇలా మనం మన వీడియోని చాలా నీట్‌గా డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడున్న ఆప్షన్స్ చూద్దాం. వీటిలో ఈ సైజులు చూసుకుందాం. పైన చూసారా ఒరిజినల్ ఉంది కదా! అంటే సైజెస్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ ట్యాప్ చేయగానే సైజెస్ వస్తాయన్నమాట. ఇది ఒరిజినల్. ఇది మనం టిక్‌టాక్‌కి వాటికి యూజ్ చేస్తాం కదా! ఆ ఫ్రేమ్ అనమాట. ఇది వచ్చేటప్పటికి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కి యూజ్ చేసే ఫ్రేమ్. ఇది యూట్యూబ్‌కి. మన యూట్యూబ్ వీడియోస్ అన్నిటిని ఇలా యూజ్ చేస్తాం. ఇప్పుడు ప్రెజెంట్ అయితే గనుక మనం ఈ ఫ్రేమ్ యూజ్ చేస్తున్నాం. టిక్‌టాక్ సంబంధించిన ఫ్రేమ్ ఉంది కదా! ఈ ఫ్రేమే మనకి రీల్స్‌కి కూడా యూజ్ అవుతుందన్నమాట. సో, ఇలా రకరకాల ఫ్రేమ్స్ ఉంటాయి. ఇవన్నీ మూవీస్‌కి వాటికి యూజ్ చేసే ఫ్రేమ్స్. మనం షార్ట్ ఫిల్మ్స్ కానీ, వెబ్ సీరీస్ కానీ తీసుకుంటే ఇవి యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఎస్‌డీఆర్ ఆన్‌లో ఉంటే కొంచెం క్వాలిటీ బాగుంటది. అలాగే ఫ్రేమ్ పర్ సెకండ్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ నేను 30 పెట్టుకుంటాను. ఎందుకంటే ఎక్స్‌పోర్ట్ అయ్యేటప్పుడు నీట్‌గా ఉంటదనమాట. మరి 60 పెట్టుకున్నా చాలా లేట్ అయిపోతుంది. ఎంబీ కూడా వేస్ట్ అయిపోతుంది. సో, నేనైతే గనుక ఒరిజినల్ వదిలేస్తున్నాను. ఇంకే ఫ్రెట్ సెట్టింగ్ మార్చలేదు. ఒకవేళ మార్చుకుంటే ఎలా అవుతుందో చూద్దాం చూడండి. ఇలా పెట్టాననుకోండి. సో, ఇలా ఫ్రేమ్ సైజ్ అనేది ఇలా మారుతా ఉంటదనమాట. మనం యూట్యూబ్ వీడియోస్‌కి వాటికి వీటికి పెట్టుకోవచ్చు. నేనైతే దాన్ని ఒరిజినల్ సైజ్ వదిలేస్తున్నాను. ఎందుకంటే నేను తీసింది రీల్‌కి సరిపోతుంది కాబట్టి. సో, అలాగా. ఇక్కడ ఇంకా చూసుకుంటే మీరు ఇక్కడ మ్యూజిక్ సింబల్ కనబడుతుంది కదా! దీని ద్వారా మనం మ్యూజిక్ గాని, మన వాయిస్ ఓవర్ గాని యాడ్ చేసుకోవచ్చు. దాని కింద టెక్స్ట్ కనబడుతుంది చూసారా? ఇక మనం టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి ఇప్పుడు నేను హరిత అని యాడ్ చేస్తాను చూడండి. టెక్స్ట్ మీద నొక్కాను. ఇక్కడ మనకి టెక్స్ట్ ఫార్మాట్స్ ఉంటాయి చాలా. మనం హెడ్డింగ్ పెట్టాలనుకుంటున్నామా? లేకపోతే చిన్నగా హెడ్డింగ్స్ పెట్టాలనుకుంటున్నామా? లేకపోతే ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇలాంటి ఎఫెక్ట్స్ ఉన్నాయి చూసారా? ఇవన్నీ ప్లే అవుతున్నాయి ఇక్కడ. ఇవన్నీ ఎఫెక్ట్స్. ఇది బాగుంది కొంచెం. ఇది యూజ్ చేసి చూపిస్తాను. మనం అక్కడ ట్యాప్ చేయగానే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ మనకు ఆప్షన్లు వస్తాయి. చూసారా? ఈ టెక్స్ట్ దగ్గర టెక్స్ట్ వచ్చేసింది. ఇక్కడ ఎడిట్ అని ఉంది కదా! ఎడిట్‌లోకి వెళ్తే ఇక్కడ మనం ఇక్కడ అది యాక్చువల్‌గా ఒక నేమ్ ఉంది కదా! ఆ నేమ్ కాకుండా మనం ఇక్కడ HARITHA హరిత అని ఫీడ్ చేసి ఇక్కడ రైట్ నొక్కానంటే చూడండి ఒకసారి ప్లే చేస్తాను. చూసారా? హరిత అనే పేరు వచ్చేసింది. అలా మనం టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఈ టెక్స్ట్‌లో మనకి చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. 1, 2 కాదు. చూసారా? ఇవన్నీ టెక్స్ట్‌లో ఫార్మాట్స్. మనకి ఎటువంటి ఫార్మాట్ కావాలంటే అవన్నీ పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం ఎటువంటిది పే చేయాల్సిన అవసరం లేదు. అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో వస్తాయి ఇవన్నీ కూడా. సో, మనకు అంత బాగా యూజ్ అవుతుంది ఇది అప్లికేషన్ అన్నది. సో, టెక్స్ట్ ఓకే కదా! నెక్స్ట్ ఇక్కడ వచ్చేప్పటికి చూసారా? ఫోటోస్. ఈ ఫోటో ఉంది చూసారా? ఇది నొక్కామనుకోండి. మనం వీడియో పైన ఏదైనా ఫోటో యాడ్ చేయాలి అనుకుంటే, ఇప్పుడు మన వీడియో ప్లే అవుతుంది కదా! దానిపైన ఇంకొక వీడియో ప్లే చేయాలి లేదా దాని మీద ఫోటో ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ఈ ఫోటోస్ అనే యాప్‌లోకి వెళ్తే నేను ఒక ఫోటో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు హరితది ఒక ఫోటో ఉంది. ఈ వీడియోలో ఆ ఫోటో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఇక్కడ కాదు. ఈ పాయింట్‌లో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఇప్పుడు చూడండి. ప్లే చేశాను. ఈ వీడియో పైన హరిత ఫోటో వచ్చింది. అలాగా ఈ వీడియో కాకుండా ఇక్కడ వేరే వీడియో ఉండాలి. ఆల్రెడీ ఎక్స్‌పోర్ట్ అయిపోయిన వీడియో అనుకుంటే మనం ఇలాంటివి యూజ్ చేసుకొని ఇంకా మన క్రియేటివిటీని బట్టి ఇంకొంచెం బెటర్‌గా ఎడిట్ చేసుకోవచ్చనమాట. ఇదంతా ఓకే అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఈ ప్రాజెక్ట్ అనేది సేవ్ అవుతుంది. లేదు అంటే మీరు ఇంకేదైనా దీని మీద వర్క్ ఉందనుకుంటే జస్ట్ సేవ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు బిజీగా ఉంటే గనక. లేదంటే గనక ఎక్స్‌పోర్ట్ అంటే మీ వర్క్ అంతా అయిపోయింది. ఇంక ఎక్స్‌పోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎక్స్‌పోర్ట్ అనే ఆప్షన్ నొక్కితే ఇక్కడ చూసారా మళ్ళీ ఫ్రేమ్ 4K 60 FPS చూపిస్తుంది.
అలాగే ఇక్కడ మనం ఇప్పుడు 4K పెట్టాను, 60 FPS పెట్టాను. అలాగే ఇక్కడ యావరేజ్ ఎంబీపీఎస్ పెట్టామంటే మన స్టోరేజ్ ఎంత అవుతుంది అన్నది చూసుకుంటే ఇది 363 MB అవుతుంది. అంటే ఇలా నేను 4K 60 FPSలో పెట్టి ఇంత ఫుల్గా పెట్టుకుంటే కనుక 363 MB స్పేస్ ఆక్యుపై చేస్తుంది. నేను ఎలా పెడతాను, 1080 పెడతాను, అలాగే 30 FPS పెడతాను, దీన్ని జస్ట్ ఒక మిడిల్లో పెట్టుకుంటాను. ఇప్పుడు ఎంత 190 MB. బట్ క్లారిటీ మాత్రం ఎక్కడా పోదు, చాలా బాగా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ కింద ఎక్స్పోర్ట్ అనే బటన్ నొక్కామంటే మన వీడియో మన గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ అయిపోతుంది అనమాట. చాలా ఈజీ అండ్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. లాంగ్ వీడియోస్కి కొంచెం టైం తీసుకుని, షార్ట్ వీడియోస్ అయితే అసలు మీకు సెకండ్స్లోనే చేసేయచ్చు. మీకు కనుక దీని మీద ఫుల్ ఎక్స్పీరియన్స్ అలాగే మీకు కొంచెం అలవాటు అయిపోతే కనుక మీరు సెకండ్స్లో వీడియోస్ ఎడిట్ చేయొచ్చు. సో ఇప్పుడు చూసారా వర్క్స్లోకి వచ్చేసింది, అంటే మన గ్యాలరీలోకి వెళ్ళిపోయింది. మన గ్యాలరీలోకి వెళ్ళిందో లేదో మనం చెక్ చేద్దాం. వచ్చేసింది మన గ్యాలరీలోకి ఈ వీడియో. ఇదే మనం ఎడిట్ చేసిన వీడియో అనమాట. మన గ్యాలరీలోకి అయితే వచ్చేసింది. సో మీకు ఇంకో క్వశ్చన్ చెప్దాం అనుకున్నాను. అదేంటంటే ఇప్పుడు ప్రాజెక్ట్లోకి వెళ్తే మన ప్రాజెక్ట్ ఎలా ఉండిపోతుంది, మనం డిలీట్ చేసేందుకు అలాగే ఉంటుంది. ఈ పైన ప్లస్ సింబల్తో మనం మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనకి, అంటే కొన్ని ఫన్నీ సౌండ్స్ ఉంటాయి కదా, అలాంటి ఎఫెక్ట్స్ వీడు కొన్ని ఇస్తాడు, మనం కొన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ రికార్డ్, అంటే వాయిస్ ఓవర్, మన వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి ఏంటని చూపిస్తుంది. చూడండి, రికార్డ్ అన్న ఆప్షన్ ఓపెన్ చేసామంటే ఇక్కడ రికార్డ్ చేయడానికి ఆప్షన్ చూపిస్తుంది. దీని మీద ట్యాప్ చేసామంటే 3, 2, 1 ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలన్నీ కూడా అది రికార్డ్ చేసుకుంటుంది. మీరు ఇక్కడ సింబల్స్ గమనించవచ్చు. ఈ సింబల్స్ వస్తున్నాయంటే రికార్డ్ అవుతుందని అర్థం. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నంత కూడా వాయిస్ ఓవర్ దానికి వెనక వెళ్తుంది అనమాట. మీరు ఏ మైక్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు, చాలా క్వాలిటీగా తీసుకుంటుంది, చాలా క్వాలిటీ ఉంటుంది మొత్తం అంత వాయిస్ అంతా కూడా. సో ఇలా ఆపేసుకొని జస్ట్ ఇలా టిక్ కొట్టామంటే రికార్డ్ అయిపోయినట్టే. ఇప్పుడు చూడండి, నేను మాట్లాడినంత రికార్డ్ అయింది కదా, ఎంత క్వాలిటీగా రికార్డ్ అయిందో మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలన్నీ కూడా అది రికార్డ్ చేసుకుంటుంది. మీరు ఇక్కడ సింబల్స్ గమనించవచ్చు. ఈ సింబల్స్ వస్తున్నాయంటే రికార్డ్ అవుతుంది అర్థం. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నంత కూడా వాయిస్ ఓవర్ దానికి వెనక వెళ్తుంది అనమాట. మీరు ఏ మైక్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు, చాలా క్వాలిటీగా తీసుకుంటుంది, చాలా క్వాలిటీ ఉంటుంది మొత్తం అంత వాయిస్ అంతా కూడా. దీనికి కూడా లాస్ట్లో ఇలా వాటర్ మార్క్ వస్తుంది అనమాట, కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ వాటర్ మార్క్ మీద జస్ట్ ఈ వాటర్ మార్క్ ఒక క్లిప్ వచ్చింది, ఈ క్లిప్ మీద ట్యాప్ చేయగానే కింద డిలీట్ అనే ఆప్షన్తో డిలీట్ చేస్తే వాటర్ మార్క్ కూడా పోతుంది. సో చాలా సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు, చాలా ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ అనమాట, ఈజీగా అయిపోతుంది. మేమైతే ఇదే యూజ్ చేస్తాం, మేమే కాదు ఎంతోమంది కూడా సేమ్ ఇదే యూజ్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఏంటంటే కనుక ఇక్కడ నా వాయిస్ యాడ్ చేశాను కదా, ఇది నా వాయిస్ కావాలంటే ఇక్కడ డిలీట్ చేసేసాను. ఇప్పుడు దీనికి సాంగ్ యాడ్ చేసుకోవడం అలాగా, ఈ వీడియోకి నాకు మ్యూజిక్ యాడ్ చేసుకుందాం అనుకుంటే కనుక ఇక్కడ మళ్ళీ ఈ మ్యూజిక్ సింబల్ మీద నొక్కితే కనుక మనకి కింద 3 ఆప్షన్స్ వస్తున్నాయి కదా, మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్, రికార్డ్ ఉంది కదా, ఈ మ్యూజిక్ మీద నొక్కాను అనమాట. నొక్కగానే ఇవన్నీ నేను యాడ్ చేసుకున్నవి. మనకి పైన కూడా వాడిచ్చిన మ్యూజిక్స్ కూడా కొన్ని ఉంటాయి, ఇవన్నీ వాడిచ్చిన బ్లాగ్స్ అని, ఇవి ఓపెన్ చేస్తే మళ్ళీ దీనిలో సెట్ ఆఫ్ ఉంటాయి అనమాట కొన్ని, ఇవి యూజ్ చేసుకోవచ్చు, ఇవి బాగానే ఉంటాయి. లేదు నాకు మూవీ సాంగ్స్ లాంటివి కావాలంటే మై మ్యూజిక్ ఉంది కదా, మై మ్యూజిక్లోకి వెళ్తే నేను కొన్ని సాంగ్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను, ఇవన్నీ కూడా సాంగ్స్ అనమాట. ఇప్పుడు టచ్ చేశాను అనుకోండి, ఇక్కడ యూజ్ బటన్ ఉంది కదా, ఇప్పుడు నేను ఈ సాంగ్ యూజ్ చేసుకోవాలనుకుంటాను, ఇక్కడ ఉన్న యూజ్ బటన్ నొక్కానంటే సో నాకు ఎక్కడ దాకా సాంగ్ కావాలి, నా వీడియో 17 సెకండ్సే ఉంది కాబట్టి ఇది 17 సెకండ్స్ మాత్రమే సాంగ్ తీసుకుంటుంది. ఆ 17 సెకండ్స్ కూడా నాకు ఎక్కడి నుంచి కావాలో పెట్టుకోవచ్చు. నాకు ఇక్కడ నుంచి కావాలనుకుంటున్నాను నేను, సో అక్కడ 17 సెకండ్స్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ టిక్ కొట్టామంటే చూసారా ఇక్కడ సాంగ్ వచ్చేసింది. ఇప్పుడు నేను ప్లే చేస్తాను చూడండి, సాంగ్తో ప్లే అవుతుంది, చూసారు కదా. ఇంత ఈజీగా మీరు విఎన్ అయితే హ్యాండిల్ చేయొచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. ఇది ఆండ్రాయిడ్లో కూడా ఉంటుంది. మీది మంచి మొబైల్ అయితే కనుక ఎటువంటి ప్రాబ్లం లేకుండా సేమ్ టు సేమ్ నేను చెప్పిన విధంగా ఎక్స్పోర్ట్ అయిపోతుంది అనమాట. అలాగే ఐఫోన్లో ఉన్న వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు, అసలు చాలా బాగా ఒక బటర్ లాగా యూజ్ అవుతుంది అనమాట. సెకండ్స్లో వీడియో ఎడిటింగ్ చేసేయచ్చు. సో గైస్ విఎన్ అయితే కనుక ఇది. నేను ఇంకా క్యాప్కట్ గురించి కూడా చెప్పొచ్చు, కానీ చాలా లాంగ్ అయిపోతుంది వీడియో. సో మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. క్యాప్కట్ అయితే అందరికీ ఉపయోగపడుతుంది. ఇది వీడియో ఎడిటింగ్కి మన ఇండియాలో దొరికే వాటిలో ఇది మన ఇండియాది కాదు యాక్చువల్గా, ఇది బ్యాన్ అయిపోయిన యాప్, మన ఇండియాలో లేదు అసలు. ఇది కొరియన్ యాప్ అనమాట. కొరియన్ యాప్ని మేము మాడిఫైడ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని VPN యూజ్ చేస్తే మాత్రం ఇది యూజ్ అవుతుంది. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. క్యాప్కట్ చాలా బాగుంటుంది. మనం చేసి పెద్ద పెద్ద ఎడిటింగ్లన్నీ కూడా చాలా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సెస్ కూడా క్యాప్కట్ వాడే వాళ్ళ ఎడిటింగ్స్ని క్రియేట్ చేస్తారు. మనం చూస్తున్న కవర్ సాంగ్స్ అన్నీ కూడా మ్యాక్సిమం క్యాప్కట్లోనే వాడతారు. సిస్టంలో కూడా క్యాప్కట్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం క్యాప్కట్ అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఆండ్రాయిడ్లో ఇంకోటి కొన్ని ఉంటాయి, కైన్ మాస్టర్, అవి కూడా ఉంటాయి అనమాట. నేను వాటి గురించి కూడా ఈ క్యాప్కట్తో పాటు అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పటి వరకు మన వీడియోస్ అయితే మిస్ అవ్వకండి. సో గాయ్స్, ఈ వీడియో అయితే మీ అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నాను, క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. మరి
మనం ప్రెసెంట్ ఈ రోజు అయితే ఓన్లీ ఐఫోన్స్ సంబంధించిన యాప్ గురించి మాట్లాడుకున్నాం. ఆండ్రాయిడ్కి సంబంధించిన యాప్ గురించి కూడా మాట్లాడడానికి స్పేస్ సరిపోదు, కాబట్టి మనం రేపటి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.